ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేషన్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు. తనుజ అసలు వస్తుందా రాదా, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారా లేదా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా. ఆ డౌట్స్ని ఇప్పుడు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు తనుజ వచ్చేసి తన లైఫ్లో తను బిజీగా ఉంది. అంటే తన పర్సనల్ లైఫ్ చాలా మిస్ అయింది బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు. సో తన పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటేనే తను 'హతా' మూవీ చేస్తుంది. 'హతా' మూవీ ప్లస్ వెబ్ సీరీస్ స్టార్ట్ అవ్వబోతుందట. అంటే తను ఆల్రెడీ బిగ్ బాస్‌లోకి వెళ్ళకముందు తను ఏ వెబ్ సీరీస్ ఒప్పుకుందో అది స్టార్ట్ అవుతుందని చెప్పి మనకది లేటెస్ట్ న్యూస్. అదే గాకుండా ఇప్పుడు కళ్యాణ్‌తో చేసే ప్రాజెక్ట్స్ అంటే కళ్యాణ్‌తో చేసే ప్రాజెక్ట్స్ ఇప్పుడైతే రావు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒప్పుకున్న వాటికి, కమిట్ అయిన వాటికి మాత్రమే ప్రెజెంట్ ఇప్పుడు చేస్తుందట. ప్లస్ అంటే కళ్యాణ్, తనుజని ఇంక మనం చూడలేమా అంటే ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు చేసే ప్రోగ్రామ్స్, మూవీస్ అంటే వెబ్ సీరీస్, మూవీస్ అవి రావు. కానీ వాళ్ళిద్దరు పాల్గొనే అంటే పార్టిసిపేట్ చేసే ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి. సో, ఆ విధంగా అయితే మనం వాళ్ళిద్దరిని చూడగలం. అంతేకాకుండా వాళ్ళిద్దరిని స్పెషల్ గెస్ట్‌లుగా కూడా పిలవబోతున్నారు కొన్ని ప్రోగ్రామ్స్‌లో. ఆ విధంగా అయితే చూడగలం. కానీ వాళ్ళిద్దరిని కలిసి మనం 'బిగ్ బాస్‌లో' ఎట్లయితే 24 అవర్స్ చూసాము. అట్లా అయితే చూడటం అయితే ఇవి ఇప్పట్లో అయితే జరగదనమాట. ఎందుకంటే 'బిగ్ బాస్ హౌస్' అంటే మనం 24/7 వాళ్ళు ఉంది. 105 డేస్ సంథింగ్ అట్లా ఉన్నారు కాబట్టి అప్పుడు డైలీ చూసాం కాబట్టి అంతే చూడాలని చెప్పి మనకనిపిస్తుంది. కానీ ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మూవీస్ చేసినా, వెబ్ సీరీస్ చేసినా అవి చూడగలం గానీ వాళ్ళని అట్లా అయితే చూడలేం కదా. ప్లస్ ప్రతిరోజు నాకు పెట్టే మెసేజ్‌లు అంటే వాళ్ళెప్పుడొస్తున్నారు చెప్పండి అని చెప్పి ప్రతిరోజు మెసేజ్‌లు పెడుతున్నారు. నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది ఈ న్యూస్ మీకు షేర్ చేసుకోవడం. బట్ ఇంతవరకైతే వాళ్ళిద్దరూ కలిసి ఈ ఈవెంట్‌కొస్తున్నారు. అంటే డేట్ అయితే తెలీదు. బట్ వస్తున్నారని అయితే నాకు అందిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఈవెంట్స్‌కైతే రాబోతున్నారు. అది మా టీవీకి సంబంధించిన ఈవెంట్స్ చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 'బిగ్ బాస్‌లో' ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళు పిలిచిన ఈవెంట్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి కాబట్టి సంక్రాంతికి ఈవెంట్‌కి కూడా తను అందుకే వచ్చింది. యాక్చువల్‌గా తనకి పర్మిషన్ లేదు. ఎందుకంటే తను వచ్చిన ఆహ్, ఏ ఎపిసోడ్‌కొచ్చిందో ఆ ఎపిసోడ్‌లో అయితే తనని కలవడానికి ఫ్యాన్స్ చాలా మందొచ్చారు. మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల తనకు కూడా సేఫ్టీ కాదని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని జస్ట్ 10-15 మినిట్స్ మాత్రమే ఆ ప్రోగ్రామ్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. కళ్యాణ్ మొత్తం ఉన్నాడు. బట్ తనుజ అయితే కొంచెం తక్కువే ఉంది. అందుకనే తనకి ఇప్పుడు సేఫ్టీ కాదు. తను బయట ఇప్పుడు తిరగకూడదు. ప్లస్ తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి తను కొంచెం రెస్ట్ తీసుకొని ఇవన్నిటిని సార్ట్ ఔట్ చేసుకొని, సాల్వ్ చేసుకొని అప్పుడు తను బయటకొస్తుందని చెప్పి మనకది లేటెస్ట్ న్యూస్. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.